తాళం వేసిన ఇల్లే అతని టార్గెట్. ఒక్కసారి రెక్కి చేశాడంటే ఇంట్లో బంగారంపై ఆశలు వదులుకోవాల్సిందే. అతని చోరకళే వేరు. దర్జాగా పట్టపగలే వస్తాడు. ఇంటి ముందు బైక్ పార్క్ చేసి మరీ నేరుగా తాళం వేసి ఉన్న ఇంట్లోకి దూరి పని కానిచ్చేస్తాడు. దోచుకున్న సొమ్ముతో జల్సాలు చేస్తూ సరదాగా జీవిస్తున్నాడు. ఒకే చోట చోరీలు చేస్తే దొరికిపోతానని భావించి నేర సామ్రాజ్యాన్ని 3 రాష్ట్రాలకు విస్తరించాడు. మరి ఇంతకీ ఈ దొంగ పోలీసులకు దొరికాడా? ఈ అంతర్రాష్ట్ర దొంగ కోసం పోలీసులు ఎలాంటి వ్యూహం రచించారు? చదువుకునే వయస్సులోనే జల్సాలకు అలవాటు పడ్డాడు. చేతి ఖర్చుల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేయటం ఆరంభించాడు. అంతే సులువుగా డబ్బులు చేతికి రావటంతో జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు. దోచుకున్న సొమ్ముతో విలాసవంతంగా బతకటం నేర్చుకున్నాడు. ఇదేదో బాగుందనుకున్నాడో ఏమో, ఇక చోరీలే వృత్తిగా ఎంచుకున్నాడు. డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా దోచుకోవడం, వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయటం అలవాటుగా మార్చుకున్నాడు. 3 రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన ఆ చోరుడు చివరికి పోలీసులకు ఎలా చిక్కాడు? బెంగళూరుకు చెందిన సోహైల్ ఖాన్ చదువుకునే రోజుల నుంచే దొంగతనాలు చేయటం ఆరంభించాడు. చదువు మధ్యలోనే వదిలేసి చోరీ చేసిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడపటం అలవాటు చేసుకున్నాడు. కేవలం కర్ణాటకలోనే కాకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ చోరీలు చేయడం ప్రారంభించాడు. అయితే సోహైల్కు దొంగతనాలు చేయటంలో ఓ స్టైల్ ఉంది. అతను కేవలం పట్టపగలు మాత్రమే చోరీలు చేస్తుంటాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని పక్కాగా రెక్కీ నిర్వహించి టార్గెట్ ఎంచుకుంటాడు. ఆ తర్వాత దర్జాగా వచ్చి దోచుకుని వెళ్లిపోతుంటాడు. ఇదే విధంగా గత ఏడాది నంద్యాలలో ఓ చోరీ, ఆత్మకూరులో మరో చోరీ చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. పట్టపగలు ఇంట్లో దొంగతనం జరగటంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. అయితే మరోసారి చోరీ చేసేందుకు నంద్యాల జిల్లాకు వచ్చిన సోహైల్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆత్మకూరులో ఏకంగా 40 తులాల బంగారం దొంగిలించిన సోహైల్ నంద్యాలలో మరో ఇంట్లోకి దూరి 2 తులాల పసిడి ఎత్తుకు వెళ్లిపోయాడు. కుప్పం, పెనుకొండ సహా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సోహైల్పై 70కి పైగా కేసులు నమోదయ్యాయి. ఓ చోరీ కేసులో గతంలో కర్ణాటకలో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. దీంతో తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టిన సోహైల్ దొంగతనం చేసిన వెంటనే అక్కడి నుంచి తరచూ మకా మార్చేస్తుంటాడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని పైన ఇంతకు ముందు సుమారు ఆల్రెడీ 70 కేసెస్ ఉన్నాయి. సో మన లాస్ట్ 1 ఇయర్లో మనం అన్ని వల్నరబుల్ హాట్స్పాట్స్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సీసీటీవీ కెమెరా అంటే ఏఎన్పిఆర్ కెమెరాలో లాస్ట్ ఇయర్ క్రైమ్ చేసి అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు ఈ అక్యూజ్ బండి మన ఏఎన్పిఆర్ సీసీటీవీ కెమెరా ద్వారా బండి డీటెయిల్స్ మనం తెలుసుకొని ఈ అక్యూజ్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ప్లాన్ చేసి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఆత్మకూరులో ఒక హౌస్లో ఇంటిలో డే టైంలో బ్రేక్ చేసి సుమారు 40 తులా గోల్డ్ టోర్నమెంట్స్ని అతను తీసుకొని పారిపోయారు. సో నాట్ ఓన్లీ హ్యావ్ వి అరెస్టెడ్ ద అక్యూజ్ని కూడా పట్టుకున్నాము. దాంతో పాటు అతను దాచుకొని పెట్టిన ఇవి అన్ని ప్రాపర్టీ మేము ఫుల్ 100% ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో చోరీ చేసిన 65 లక్షల విలువైన
42 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.